అందరికీ ప్రైజ్ లోడండి. బాగున్నారా అందరూ? మరి నిన్నైతే చక్కటి లెసన్ చెప్పుకున్నాం కదండి. మరి ఈరోజు లెసన్ 3, మరి ఇజ్రాయేల్ ప్రజలు ఎలా అరణ్యంలో ప్రయాణం చేశారు అండ్ నిర్గమకాండంలో ఉన్న రిఫరెన్సెస్ అన్నీ చూద్దామండి. ముఖ్యంగా ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి ప్రభు, ఇదిగో నాయన నీవు నమ్మదగిన దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభు. నీ బిడ్డల కొరకు నీవు అనేకమైనవి దాచి ఉంచే దేవుడు ప్రభు. ఇదిగో తండ్రి ఈ రోజు నాయన మరి ఇజ్రాయేల్ ప్రయాణము వారు ఏ విధంగా అరణ్యంలో ప్రయాణం చేశారనే మరి ఈ లెసన్ గురించి చెప్తూ ఉండగా నీవే జ్ఞానముతో నన్ను నడిపించమని నాయన తండ్రి వినగలిగే చెవులు ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామంలో అడిగి ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమెన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మరి ఈరోజు నేను ఇజ్రాయేల్ ఎలా ప్రయాణం చేశారు, నిన్నైతే మనం ఏం మొన్న ఏం నేర్చుకున్నామండి, నిన్న ఏం నేర్చుకున్నామండి మనం లెసన్ 2 అబ్రహాము ప్రయాణం ఫస్ట్. సెకండ్ లెసన్ ఐగుప్తు అంటే ఈజిప్ట్ దేశము, దాని నాగరికత గురించి నేర్చుకున్నాం. మరి ఈ రోజైతే ఇజ్రాయేల్ అరణ్య ప్రయాణం గురించి మనం నేర్చుకుందామండి. అందరూ కూడా టాపిక్ శ్రద్ధగా వినండి. చాలా మన అందరికీ తెలిసిందే. మరి దేవుడు ఇంకను దాంట్లో ఉన్న మర్మాలు అన్నీ కూడా మనం నేర్చుకుందాము. అందరూ కూడా శ్రద్ధ కలిగి విందామా? అయితే మోషే 40 సంవత్సరాలు, మొన్న ఏం చెప్పానండి, జమ్ముపెట్టులో ఈ రాజుగారు కుమార్తె మరి దొరికినప్పుడు ఈవిడి తన కుమారుడిగా మోషే గారిని తీసుకుంది అని చెప్పాను కదండి. అయితే తీసుకున్నాక ఈ 40 సంవత్సరాలు అంటే ఆయనకి 40 సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ఈయన ఆ రాణిగారి దగ్గరే, అంటే తన తల్లిగా పెంచుకున్న ఆవిడ దగ్గరే ఈయన పెరగడం అనేది జరిగేది. ఆ 40 సంవత్సరాలు కూడా ఒక అధికారిగా, లేకపోతే ఒక రాజుగారి కుమారుడికి లేకపోతే రాణిగారి కుమారుడికి ఏ అధికారం ఉంటుంది అలాంటి అధికారాలు కలిగి జీవించాడండి ఆ 40 సంవత్సరాలు. అయితే ఐగుప్తు దేశంలో ఆ 40 సంవత్సరాలు ఉండి ఆయన అక్కడ అధికారిగా అనేక విద్యలు నేర్చుకోవడం అనేది జరిగింది. తరువాత మిద్యాను అనే అరణ్యంలోకి ఈయన పారిపోయాడు. తన ఆ చుట్టుపక్కల ఉన్న మిద్యాను అనే ప్రాంతానికి ఏం చేశారండి, మోషే గారు 40 సంవత్సరం వరకు అక్కడ ఉండి తర్వాత ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చేయడం అనేది జరిగింది. ఈయన వచ్చేసిన తర్వాత మరి ఒక 40 సంవత్సరాలు గొర్రెలు కాసుకున్నాడు. అప్పుడు దాకా తను అక్కడ రాజుగారు కుమార్తెగా పెరిగిన ఈయన మోషే గారు బయటకు వచ్చేసాక మళ్ళా 40 సంవత్సరాలు, అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు అండి, 80 సంవత్సరాలు. అంటే అక్కడ 40 సంవత్సరాలు వారు కుమారుడుగా ఉన్నాడు. మళ్ళా ఈయన బయటకు వచ్చేసాక మళ్ళా 40 సంవత్సరాలు పెళ్లి చేసుకుని పిల్లలకని మళ్ళా గొర్రెల కాపరిగా ఈయన ఉండడం అనేది అరణ్యంలో జరిగింది. అయితే ఒకనాడు ఈయన గొర్రెలు కాసుకుంటుంటే హోరేబు అనే పర్వతం దగ్గర, ఈ హోరేబు అనే పర్వతం దగ్గర ఒక మండుచున్న పొదల్లాంటి ఆ స్థలము నుంచి, మండుతున్న పొదల్లాంటి స్థలము నుంచి దేవుడు మోషే ద్వారా మాట్లాడాడండి. ఏం మాట్లాడాడు అంటే, మోషే ప్రత్యక్షమయ్యి ఇజ్రాయేలును నువ్వు ఐగుప్తు నుంచి విడిపించాలి, వారు నన్ను అందరూ కూడా ఏకముగా ఆరాధించవలసిన సమయం వచ్చింది, నువ్వు వారిని వెళ్ళి ఐగుప్తు దేశ రాజు దగ్గర నుంచి వారందరినీ కూడా బానిసత్వం నుంచి నువ్వు విడిపించాలని యెహోవా మోషేకి ఆజ్ఞాపించాడండి. ఆజ్ఞాపించగానే ఆ హోరేబు పర్వతం నడిపించి అక్కడ వారందరూ కూడా యెహోవాను ఆరాధించవలసిందని యెహోవా ఎవరికి ఆజ్ఞాపించాడండి, మోషేకి ఆజ్ఞాపించాడు. అయితే హోరేబు పర్వతం అనగా సీనాయి పర్వతం అని కూడా పిలుస్తారండి. ఏ పర్వతం అండి? సీనాయి పర్వతం అని కూడా పిలుస్తారు. అయితే ఈ పర్వత ప్రాంతం అంతయు కూడా అరణ్యమండి. అరణ్యం అంటే ఇంక అక్కడ ఏమి ఉండవు, నీళ్లు ఉండవు, మొక్కలు కూడా అంతంత మాత్రాన, ఇంకా అక్కడ ఎక్కువగా పాములు, తేళ్ళు ఇలాంటివి ఎక్కువ ఉంటాయండి. అరణ్యం అంటే మీకు ఒక అవగాహన ఉంటుంది. మనం చాలా బుక్స్ చదివినట్లయితే, లేకపోతే అక్కడ ఎవరైనా ఉండేవారు మనం ఎవరినైనా తెలుసుకున్నట్లయితే వారే చెప్తారు అరణ్య ప్రదేశంలో ఏవి ఉండవు. ఏముంటాయి అంటే ఎక్కువగా పాములు, తేళ్ళు అలాంటి ప్రమాదకరమైనవి ఉంటాయి. అక్కడ అసలు నీరు అనేది ఉండదు, వృక్షజాతి అనేది కూడా ఉండదు. అక్కడ చాలా భయంకరమైన జంతువులు, తేళ్ళు
అనేవి ఉండడం బట్టి అది చాలా భయంకరమైన ప్రదేశం అండి. అయితే ద్వితీయోపదేశ కాండములో మనము 8-15 వచనం చదివితే కొద్దిపాటి మందలు ఉన్నవారు మాత్రమే అక్కడ నివసిస్తారండి. అంటే గొర్రెలు కాచుకునేవారు, ఇలాంటి కొద్దిపాటి వారు మాత్రమే ఆ స్థలంలో అలవాటు ఉన్నవారు, ఆ స్థలంలో ఒక అవగాహన ఉండి మసులుకునేవారు ఉంటారు. అలాంటి వాళ్ళు ఆ స్థలంలో ఉంటారు, కానీ సాధారణంగా అక్కడ ప్రజలు కూడా ఎవరు కూడా ఉండరండి. అయితే యెహోవా హోరేబు పర్వతం దగ్గర మోషేకు ఈ ప్రత్యక్షమై ఐగుప్తు తిరిగి వెళ్ళాడు అనమాట. ఆ ప్రత్యక్షమై మొత్తం అన్ని చెప్తాడు కదండి దేవుడు, నువ్వు పలానా చోటుకి వెళ్ళి ఐగుప్తు దేశానికి వెళ్ళు, అక్కడ రాజుదేవ మాట్లాడు, ఇజ్రాయెల్ను విడిపించు అని చెప్పినప్పుడు వెంటనే అప్పుడు దాకా గొర్రెలు కాచుకున్న ఈ మోషే ఐగుప్తు దేశానికి వెళ్తాడండి. ఐగుప్తు అంటే ఈజిప్ట్ దేశానికి ఈయన వెళ్ళడం అనేది జరుగుతుంది. అయితే అక్కడ దేవుడు ఒక గొప్ప మహాశక్తితో ఈయన నింపి అక్కడ అద్భుత కార్యములు అనగా 10 తెగుళ్ళు ఐగుప్తు దేశానికి తీసుకొస్తారండి. దేవుడు అనుమతిస్తాడు. ఇజ్రాయేల్ అందరికీ కూడా విడుదల కలిగించడం కోసం దేవుడు మోషేను వాడుకుంటాడు. ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఐగుప్తును విడిచి ఎక్కడికి వెళ్తారండి? ఎర్ర సముద్రం మార్గమున వెళ్ళాలని దేవుడు వారిని నడిపిస్తాడండి. అప్పుడు దాకా వారు ఐగుప్తులో బానిసత్వంలో ఉన్న ఈయన వీళ్ళు మోషే ఎప్పుడైతే దేవుడు చెప్పిన మాటకు లోబడి వెళ్తాడో ఖచ్చితంగా అక్కడ దేవుడు మోషేను వాడుకుని ఇజ్రాయేల్ ప్రజలను విడిపించి ఎర్ర సముద్రం మార్గము గుండా వీరిని నడిపిస్తారండి. అయితే మోషే అహరోన్లు అంటే మోషే ఒక్కడే కాదండి, ఇజ్రాయేల్ ప్రజల్లో కూడా అహరోను కూడా ఉన్నాడు. అహరోను అంటే మోషే వాళ్ళ అన్నయ్య గారు. ఈ అహరోను కూడా నడిపించాడు అనమాట. ఎర్ర సముద్రం గర్భమున ఆరిన నేలపై దాటిరి అంటే మనం బైబిల్ చదివితే అర్థమవుతుంది కదండి. ఎర్ర సముద్రం మోషే కర్ర పెట్టి మరి యెహోవాను ప్రార్థించగానే అది 2 పాయలు అవ్వడం మనం చూస్తాం. అంటే అక్కడ అంతా సముద్రం అంతా 2 పాయలు, ఈ పాయ అవగానే కింద ఆరిన నేల ఉండడంతో ఆరిన నేల మీద ఇజ్రాయేల్ ప్రజలందరూ నడుచుకుని వెళ్ళడం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. అయితే వారు తరుముచున్న ఐగుప్తు సైన్యం అందరూ కూడా వీళ్ళ వెనకాలే అంటే ఆరిన నేల మీదే వారు కూడా వచ్చేయడం అక్కడ దేవుడు చూసి వీరు వెళ్ళిపోగానే ఆ ఎర్ర సముద్రంలోనే వీరందరూ కూడా ఐగుప్తు శత్రువులు ఎవరైతే వీళ్ళు తరిమారో వీరందరూ కూడా అందులోనే మునిగిపోయి రథములతో అనేకమైన గుర్రాలతో వాళ్ళు మునిగిపోయారండి ఆ ఎర్ర సముద్రంలో. ఈ మహాసముద్రంలో మునిగి నాశనం అయిపోయారు. ఇజ్రాయేలు ఎన్నడూను దేవుడు ఆ గొప్ప విమోచన కార్యమును మరవలేకపోయారు. దేవుడు చేసిన ఈ గొప్ప కార్యాలు కళ్ళతో చూశారు. ఎప్పుడు సముద్రం 2 పాయలు అవ్వడం అప్పుడు దాకా వారు ఎప్పుడు చూడలేదు. కానీ ఎప్పుడైతే దేవుడు ఈ అద్భుత కార్యం చేశాడో వారు మతి చలించిపోయింది. అంటే ఇంకా మర్చిపోలేకపోయారనమాట ఆ సన్నివేశాన్ని. ఆయన దేవుడు చేసిన ఈ గొప్ప కార్యముల్లో వారు జనాంగపు చరిత్ర కూడా మొదలైంది. ఈయన చేసిన గొప్ప కార్యాలు ఇజ్రాయేల్ ఇంకా అనేక మంది జనాంగం అవడం కూడా ఆ టైంలోనే స్టార్ట్ అయింది. అయితే దేవుడు ఎందుకు ఇజ్రాయేల్ ప్రజల్ని సముద్ర మార్గం వైపే నడిపించాడు, సముద్రం తీరాన్ని ప్రాంతంలో ద్వారానే ఎందుకు నడిపించాడు అని ఎందుకు అలా నిర్ణయించుకున్నాడు అనేది కొన్ని కారణాలు ఉన్నాయండి. ఆ కారణాలు మీతో పంచుకుంటాను. మొట్టమొదటి కారణం ఏంటి అంటే దేవుడు ఆ ప్రయాణంలో తన మహిమ ప్రభావములను తన పరిశుద్ధతను తన గుణ లక్షణాలను వీరందరూ కూడా ఏర్పరచుకున్న జనాంగం అందరూ తెలుసుకోవాలని ఆయన మొట్టమొదటి కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధత, ఆయన గుణ లక్షణాలు, ఆయన కార్యములు ఈ ప్రజలు ఎవరైతే ఏర్పరచుకున్న ఇజ్రాయేల్ జనాంగం ఉన్నారో వీరందరూ తెలుసుకోవాలని దేవుడు మొట్టమొదటి కారణం అనేది ఇక్కడ పెట్టడం జరిగిందండి. రెండవ కారణం చెప్తున్నాను, ఎందుకు వారిని సముద్ర గుండా నడిపించారు అంటే దేవుడు ఇజ్రాయేలుకు తనకు ఒక ప్రత్యక్షమైన జనాంగము తయారు చేయాలని. అంటే ఒక ప్రత్యేకమైన జనాంగం. ఇంకా ఇజ్రాయేలు అనగానే యెహోవా ఏర్పరచుకున్న జనము అని ఈజీగా అర్థమయ్యేటట్టుగా ఆ జనాంగాన్ని ఆయన ప్రత్యేకపరుచుకున్నారని. మరొకటిది ఐగుప్తు దేశంలో విగ్రహారిది అంటే వీరు
ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వీరు అక్కడ విగ్రహారాధన చేసేవారండి. మనం నిన్న తెలుసుకున్నాం కదండి, ఈజిప్ట్లో ఉంటే ఖచ్చితంగా అక్కడ పరిపాలించే రాజును మాత్రమే మనం ఆరాధించాలి. మనం ఇష్టం వచ్చినట్టు పూజించడానికి, మనకి ఇష్టమైన దేవుళ్ళని ఆరాధించడానికి అక్కడ అవకాశం అనేది ఉండదండి. కాబట్టి వీరు కూడా అప్పుడు భయంకరమైన విగ్రహారాధన చేయడం అనేది అక్కడ జరిగింది. ఏదైతే విగ్రహారాధన చేశారో దాన్ని కూడా వీరు విడిచిపెట్టాలని, పరిశుద్ధ దేవుణ్ణి సేవించాలని, ఆయన మీద మాత్రమే వీరందరూ కూడా ఆధారపడాలని, ఏవైతే న్యాయాలు ఉన్నాయో వాటన్నిటిని అలవరుచుకోవాలని ఆయన వారిని అరణ్య మార్గమున నడిపించాడండి. ఇదొకటే. రెండవ కారణం, మొట్టమొదటి కారణమేమో ఇజ్రాయేలు ప్రజలు ఆయన గుణ లక్షణాలు, ఆయన పరిశుద్ధతను తెలుసుకోవాలని. రెండవది వారు విగ్రహారాధన విడిచిపెట్టాలని, దేవుడి న్యాయాలు అలవరుచుకోవాలని. రెండవది వీరిని ప్రత్యేకపరుచుకున్న జనాంగముగా దేవుడు చేయాలనుకున్నాడు. కాబట్టి వీరిని అరణ్య మార్గంలో అయితే సముద్ర గుండా వెళ్ళే ప్రాంతంలో నడిపించాల్సిన అవసరం వచ్చిందండి. నెక్స్ట్ మూడోది, దేవుడు వారి మధ్యధర సముద్రపు సరిహద్దును అనుసరించి వర్తకులు ప్రయాణించు మార్గమున ద్వారా నడిపించును. బానిసలుగా ఉన్న ఇజ్రాయేలు దేవుని మహిమను తెలియక ఫిలిప్సీలకు భయపడతారని. అంటే వీరు ఈ సముద్రం గుండా ఉండే వర్తకులు వెళ్ళే ప్రాంతం ద్వారా నడిపిస్తే వీరు ఎలా ఉంటారంటే దేవుని మహిమపరచడం పక్కన మానేసి ముందు ఎదురుగుంటా ఉన్న ఫిలిప్సీల గురించి చూసి వీరు భయపడతారు. వీళ్ళు భయపడి పిరికివారై ఉంటారని దేవుడు ప్రమాదం అనేది ఉంది. కాబట్టి దేవుడు వీరిని అరణ్య మార్గము ద్వారా నడిపించడం అనేది జరిగిందండి. తరువాత నాలుగవది, అవిధేయత యందు తిరుగుబాటుదారులు ఇంకా అనేక మంది ఇజ్రాయేల్ ప్రజల్లోనే దేవుడు ఏర్పరచుకున్న జనాంగంలో అవిధేయత ఉన్నవారు ఉన్నారండి. మనం వాక్యంలో చదివితే చాలా మంది మోషే మీద తిరుగుబాటు చేశారు, దేవుని మీద తిరుగుబాటు చేశారు, దేవుని మాటల మీద తిరుగుబాటు చేశారు కదండి. సేమ్ ఇలాంటి జనాంగం ఎవరైతే ఉన్నారో ఇజ్రాయేల్ వారందరినీ దేవుడు తన బలము చేత, తన మరణ దూత చేత వీరందరినీ కూడా ఏం చేశాడండి, నాశనం చేయగా తదుపరి మిగిలిన వారిని దేవుడు కానాను దేశానికి తీసుకువెళ్ళడం అనేది, కానాను ప్రాంతముకు యెహోవా వారిని నడిపించాడండి. అది నాలుగవ కారణం. అయితే ఐగుప్తు నుండి వారిని పూర్తిగా, అంటే వీరు ఎక్కడి నుంచి వచ్చారండి ఇజ్రాయేల్ ప్రజలు, ఐగుప్తు నుండి వారిని పూర్తిగా విడిపించి ఇజ్రాయేలు ఆ దినం నుండి కూడా వీరు తమ సంవత్సరములు లెక్క పెట్టడం స్టార్ట్ చేశారండి. అప్పుడు దాకా వీరు లెక్క పెట్టేవారు కాదు, కానీ ఎప్పుడైతే దేవుడు వీరిని విడిపించి వీరిని ప్రత్యేకపరిచి వీరిని కానాను దేశంలో ఏర్పరిచాడో అప్పటి నుంచి కూడా వీరు సంవత్సరాలు, రోజులు లెక్క పెట్టడం అనేది స్టార్ట్ చేశారు. అయితే మొదటి నిర్గమకాండంలో 12వ అధ్యాయం 1వ వచనంలో లెక్క పెట్టుట మొదలు పెట్టారండి. మహా అద్భుత విమోచనాన్ని వారు ఎన్నడూ మరవకుండా వారు అప్పటి నుండి కూడా, అంటే దేవుడు మరి ఎన్నో అద్భుతాలు చేశాడు కదండి, సముద్రాన్ని ఎర్ర సముద్రం పాయలు చేయడం, ఇంకా అనేకమైన కార్యములు చేయడంతో వారు నమ్మకంగా వారు దేవుణ్ణి ఒక జ్ఞాపకంగా ఇజ్రాయేల్ ప్రతి సంవత్సరం మొదటి నెల 14వ తారీఖున వీరు పస్కా పండుగను ఆచరించారు. వీరు ప్రతి సంవత్సరం ఎన్నో తారీఖు అండి, 14వ తారీఖు వీరు దేవునికి పస్కా పండుగ ఆచరించడం అనేది అప్పుడు స్టార్ట్ చేశారండి. అయితే దేవుడు నమ్మకమైన సర్వశక్తిమంతుడైన ఇజ్రాయేల్ ఏ విధంగా నేర్చుకున్నారో అంటే సీనాయి పర్వత ప్రాంతంలో పగలు భయంకరమైన ఎండలో, ఇప్పుడు హేరోబు పర్వతం అని చెప్పాను కదండి, దాన్నే ఏమంటారు, సీనాయి పర్వతం అంటారు. అయితే ఈ సీనాయి పర్వతం అందు వీరు వెళ్తున్నప్పుడు అక్కడ పగలో భయంకరమైన ఎడారిలో ఎలా ఉంటుందండి, భయంకరమైన ఎండలో, రాత్రులేమో విపరీతమైన చలి గాలులు వేస్తాయి కదండి. అరణ్యం అంటే ఏంటి, గాలి అంటే మామూలు గాలి కాదు, ఆ గాలులు విపరీత భయంకరమైన శబ్దాలతో గాలి వీచడం అనేది జరుగుతుందండి. ఏ ఎండ కూడా ఎండ దెబ్బ అయినను వారికి రాత్రి వెన్నెల దెబ్బ అయినను కూడా దేవుడు తగలకుండా వారిని
దేవుడు కాపాడడం అనేది జరిగిందండి. రాత్రి వారు వెన్నెల రాత్రులు వెళ్తున్నాడు మృగములు, ఏవైతే జంతువులు, తర్వాత క్రూర జంతువులు, వీటికి కూడా బానిస అవ్వకుండా కూడా దేవుడు వారికి అగ్ని స్తంభముగా ఆయన తోడుగా ఉన్నారు. కాబట్టి వారు ఆ సీనాయి పర్వతంలో, అరణ్య పర్వతంలో వారి ప్రయాణం అనేది జరిగిందండి. రెండవది మారా ఏలీము రెఫదీము అనే స్థలములను దేవుడు అద్భుత రీతిగా ఏ స్థలాలండి? మారా, ఏలీము, రెఫదీము ఈ స్థలాల్లో దేవుడు అద్భుత రీతిగా వారిని మందలకును ఆ గొప్ప జన సమూహముకును నీళ్లు సమృద్ధిగా దయచేశాడు. మనకి అరణ్యము అనగా నీళ్లు కూడా ఉండవండి, కానీ అలాంటి సమయంలో కూడా దేవుడు వీరికి సమృద్ధి అయిన నీళ్లే కాదు, జంతువులు కూడా సమృద్ధి అయిన నీళ్లు ఇవ్వడం అనేది జరిగిందండి. అయితే దేవుడు అద్భుత రీతిగా వీళ్ళని నడిపించాడండి అరణ్యంలో. మనం నిర్గమకాండము 13వ అధ్యాయము 15వ వచనము 17వ వచనము ఈ 13, 15, 17 ఈ 3 అధ్యాయాలు చదివితే వారి ప్రతి అవసరాలను కూడా దేవుడు తీర్చేయడండి. ప్రతి అవసరం, నీరేంటి, ఆహారం ఏంటి, ప్రతిదీ కూడా దేవుడు వారికి తీర్చాడండి. 3వ పాయింట్ చెప్తున్నాను నేను. ఇది ఏంటంటే వారు ఇజ్రాయేలు ప్రతి నెల వారు పస్క పండుగ చేసుకున్నప్పుడు దేవుడు సర్వశక్తిమంతుడని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎలా నేర్చుకున్నారన్న విషయాలు చెప్తున్నాండి. ఫస్ట్ది సీనాయి పర్వత ప్రాంతంలో భయంకరమైన ఎండలో పాముల నుంచి దేవుడు తప్పించాడు. రెండవది మారా, ఏలీము, రెఫదీము ఇలాంటి ప్రాంతాల్లో దేవుడు వారికి నీళ్లు దయచేశాడు అని. నెక్స్ట్ మూడవది ఇప్పుడు ఇజ్రాయేలు తాము తీసుకుని వచ్చిన పులియని రొట్టెలు నిండుకొనగా దేవుడు సీను అరణ్యములో వారిని అత్యధికముగా పోషించను. విశ్రాంతి దినమున వానుదినము వారు పల్లెము పరిసరములో ప్రాంతము పైనుండి మన్నాను కురిపించను. మూడవది ఏంటంటే మన్నానుతో వారిని పోషించాడేదండి దేవుడు. విశ్రాంతి దినమున కూడా వారికి ఏ లోటు లేకుండా అన్నీ కూడా ఆకాశము నుండి వీరికి ఆహారము ఆయన దయచేయడం అనేది జరిగిందండి. ఇలా దేవుడు వారిని ఇజ్రాయేల్ అరణ్యంలో సంచరించిన 40 సంవత్సరాలు కూడా ఈ అద్భుత ఆహారమే వారు ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు ఈ అద్భుతమైన ఆహారమే వారు తిన్నారండి. తినడమే కాదు, నిర్గమకాండం 16వ అధ్యాయం చదివితే అర్థమవుతుందండి. ఈ సీనాయి పర్వతం దగ్గర యెహోవా అయిన దేవుడు 3 రకములైన, అంటే ఈ సీనాయి పర్వతం దగ్గర దేవుడు 3 రకములైన చట్టములు వారికి నియమించెను. 3 చట్టాలండి. ఇప్పుడు దాకా బాగానే ఉంది, దేవుడు ఎలా పోషించాడు సీనాయి పర్వతంలో, రెఫదీము, మారా ఇలాంటి ప్రదేశంలో నీళ్ళు ఇచ్చి పోషించడం. మూడవదేమో మన్నాను ఇచ్చి ఆకాశం నుండి వీరిని పోషించడం సీను అనే అరణ్యం ప్రాంతంలో. ఈ 3 బాగానే ఉన్నాయి. ఇప్పుడు వీరికి 3 చట్టములు అనేవి దేవుడు నియమించడం అనేది జరిగింది. అసలు ఆ చట్టాలు ఏంటి అనేది మనం ఈరోజు నేర్చుకుందామండి. నెక్స్ట్ టాపిక్ వెళ్దాం. ఫస్ట్ ఆ 3 ఏంటంటే 10 ఆజ్ఞలు. ఏంటంటే అవి 10 ఆజ్ఞలు. 10 ఆజ్ఞలు అంటే వ్యక్తిగతమైన జీవితంలో అనుసరించవలసిన ఆజ్ఞలు. నెక్స్ట్ రెండవది సాంఘిక చట్టములు. సాంఘిక చట్టములు అంటే సాంఘిక నీతి నియమాలకు సంబంధించిన ఆజ్ఞలు. మూడవది మత సంబంధమైన నియమాలు ఏంటండి? తన ప్రజలకు ఇచ్చిన ఆరాధన క్రమము, దేవుడు ఎలా ఆరాధన చేయాలో క్రమాన్ని కూడా వారికి నేర్పించడం. ఈ 3 నియమించాడండి ఇజ్రాయేల్ ప్రజలకు. 10 ఆజ్ఞలు, సాంఘిక చట్టాలు, మూడోది మత సంబంధమైన నియమాలు. ఈ 3 కూడా వారికి దేవుడు నియమించడం అనేది జరిగింది. నెక్స్ట్ ఇట్లు దేవుడు తన ప్రజలకు ఆయన పరిశుద్ధతను బయలుపరచును. అంటే ఈ విషయాల ద్వారా, లేకపోతే ఈ నియమించిన నియమాల ద్వారా దేవుడు పరిశుద్ధుడని వారు బయలుపరచునండి. దేవుడు బయలుపరిచాడు. ఈ విధంగానే సీనాయి పర్వతం దగ్గర యెహోవా దేవుడు ఇజ్రాయేలు చేసిన నిబంధన సందర్భంలో కొన్ని విషయాలు మనము గమనించగలం. దేవుడు ఇజ్రాయేలుతో నిబంధన చేసినప్పుడు కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనించాలండి. అవి ఏంటి అనేది 2, 3, 4 విషయాలు చెప్తాను నేను. ప్రత్యక్ష గుడారమును నిర్మించి ఆరాధన క్రమమును స్థాపించు నాటికి వారు ఐగుప్తు నుండి బయలుదేరి 1 సంవత్సరం పూర్తయిందండి.
అంటే దేవుడు ఏం చెప్పాడు, ప్రత్యక్ష గుడారం నిర్మించమన్నాడండి. ఆ ప్రత్యక్ష గుడారం అనేది దాని ఆరాధన క్రమాన్ని స్థాపించాలని ఆయన చెప్పడం అనేది జరిగింది. ఇలా చెప్పినప్పుడు వారు అరణ్యంలో 1 సంవత్సరం పూర్తయిందని మనకి తెలుస్తుందండి. రెండవది, ఆరాధన క్రమము ప్రారంభంలో ఆరంభంలో ఇజ్రాయేలు ఒక జనాంగం అయ్యిరి. ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వారి విడుదల పొందిన క్రమము లేక ఏం చేశారండి, సనుగుచు బానిసలుగా ముఠాలుగా ఉన్నారు. సీనాయి వద్ద వారు క్రమంగా నీతి న్యాయమాలు నిబంధనలు యెహోవా యొక్క ప్రత్యక్ష పరిశుద్ధ జనాంగం అయ్యిరి. వారు అప్పుడు దాకా ఐగుప్తులో ఉన్నప్పుడు వారు ఎంతో ఘోరమైన జీవితం సనుక్కునేవారు. ఇలాంటివన్నీ కూడా వారు బయలుదేరినప్పుడు ఐగుప్తు నుంచి ఇలాంటివన్నీ పద్ధతులు వారిలో ఉన్నాయండి, మనుషులు కాబట్టి. అయితే ఇవి క్రమంగా నీతి నియమాలు కూడా యెహోవా వారికి అలవరిచి ఒక ప్రత్యక్ష జనాంగంగా, ప్రత్యేక పరిశుద్ధ జనాంగంగా చేయాలని ఆయన ఆశించారండి. మూడోది, మరియు వారిలో 20 సంవత్సరాలకు మించిన వయసులకు సైన్యములోనికి పిలుపు ఇవ్వబడెను. ఇది మూడో పాయింట్ వచ్చి 20 సంవత్సరాలు దాటిన వారు ఎవరైతే ఉన్నారో వారికి సైన్యములో రావడానికి ఒక అధికారం అనేది ఇక్కడే ఇవ్వడం అనేది జరిగిందండి. అది సంఖ్యాకాండం 1వ అధ్యాయం 1వ వచనంలో మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ 4వ పాయింట్ చెప్తున్నానండి, మేము దేవుని ఆజ్ఞలు గైకొందుము, ఆయన ఆజ్ఞాపించిందంతా చేసి విధేయులగుదుము అని 4 సార్లు ప్రమాణం చేసి. వీరు ఎలా ప్రమాణం చేశారంటే, దేవుడు ఆజ్ఞలు మేము గైకొంటాము, దేవునికి మేము విధేయత కలిగి ఉంటాము అనే మాటలో దేవుడు ఆజ్ఞాపించినంతటికీ మేము విధేయత కలిగి ఉంటాం అనేది ఇవి 4 సార్లు చెప్పడం అనేది జరిగిందండి. నిర్గమాకాండం 19వ అధ్యాయము 9వ వచనం, 20వ అధ్యాయంలో 19వ వచనం, 23వ అధ్యాయంలో 4వ వచనం, 23వ అధ్యాయంలో 7వ వచనం, ఇవన్నీ కూడా నిర్గమాకాండం గురించి రిఫరెన్స్ అండి. దేవునితో ఒక అంతిమ నిబంధన చేసినను వారి విగ్రహారాధన వల్ల దేవునిపై చేసిన తిరుగుబాటు వల్ల యెహోవాకు తీర్పుకు తరచుగా గురైరి. వీరు ఎన్ని ప్రమాణాలు, ఎన్నిసార్లు దేవుని మాటలు మేము వింటాము, దేవుని ఆజ్ఞలు మేము విధేయతలై ఉంటాము, దేవుడికి మేము భయభక్తులు కలిగి ఉంటాము అని మాటలు చెప్పేవారు. కానీ వీరు మళ్ళా ఐగుప్తులో చేసిన విగ్రహారాధన, అయితే ఐగుప్తులో వారు ఆచరించిన ఆచారాలు ఇవన్నీ కూడా వాళ్ళు మళ్ళా మొదలుపెట్టినప్పుడు మళ్ళా వీరు దేవునికి తీర్పుకు వీరు గురయ్యారు అనమాట. దేవుడు తీర్పు తీర్చిన తిరుగుబాటు చేసే జనాంగముగా వీరు దేవుని దగ్గర శిక్ష విధింపడం అనేది జరిగేది. నిర్గమకాండం 32వ అధ్యాయం, 33వ అధ్యాయము, సంఖ్యాకాండంలో 11వ అధ్యాయము, 21వ అధ్యాయం వరకు మనకి చదివితే అర్థమవుతుందండి. దేవుడు ఎన్నిసార్లు వీరిని మాట్లాడినా, ఎన్నిసార్లు వీరికి చెప్పినా వీరు మేము వింటామని చెప్పి దేవుని మాటలను వారు విడిచిపెట్టేవారుగా ఉన్నారండి. నెక్స్ట్, ఈ విధంగా వారు పరిశుద్ధుడైన దేవుని కృపను తెలుసుకునిరి. దేవుని ప్రత్యేక జనాంగముగా ఆయన ఎడల వారు ఎట్లా ప్రవర్తించవలెనో అనుదినము వారు నేర్చుకునిరి. వారు 40 సంవత్సరాల అరణ్యంలో నివసింపవలనని దేవుని ఉద్దేశం కాదు, కానీ వారు తమ అవిధేయతను బట్టి 40 సంవత్సరాల అరణ్యంలో వీరు ఏం చేశారండి, సంచారం చేయవలసి వచ్చెను. వారు కాదేశు మార్గం నడిచినప్పుడు అక్కడి నుండి కానాను దేశంలో ప్రవేశింపవలని దేవుని ఉద్దేశము. అయితే మనం అనుకుంటాము, దేవుడు ఎందుకు వీరిని ఇలా నడిపించాడు, అవిధేయత వల్ల వీరిని ఇదా అంటే దేవుని ఉద్దేశమే కాదండి అసలు అలా నడిపించడం. కానీ దేవుడు వీరిలో ఉన్న అవిధేయతను చూశాడండి. ఇవన్నీ వారిలో విగ్రహారాధన చూశాడు. వీరిలో లోటుపాట్లు చూడడం వల్ల వీరు విడిచిపెట్టాలనే ఉద్దేశంతో వీరిని అరణ్యం గుండా నడిపించడం అనేది జరిగింది. కాబట్టి 40 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలండి, 40 సంవత్సరాలు వీరు అరణ్యంలో సంచారం చేయవలసి వచ్చింది. అయితే కాదేశు మార్గం నడిపింపబడి అక్కడ నుండి కానాను దేశంలో ప్రవేశింపవాలని దేవుని ఉద్దేశం. ఈ కాదేశం నుండి కానానుకు వీరు వెళ్ళాలనేదే దేవుని ఉద్దేశం. అయితే వారికి దేవునిపై నమ్మకం తక్కువ కనుక వేగు చూడ వెళ్ళిన వారు మాటలనే నమ్మిరి. దేవుని మాటలను లక్ష్యం చేసి శిక్షకు పాత్రులైరి. దేవుడు
ఆ ప్రదేశానికి వెళ్ళి చూడమన్నప్పుడు వీరు అక్కడ ఉన్న ప్రజల మాట నమ్మి భయపడ్డారు, కానీ దేవుని మాటను ఎంత మాత్రం ఇజ్రాయేల్ ప్రజల లక్ష్యము చేయలేదన్నమాట. కాబట్టి వీరందరూ కూడా శిక్షకు పాత్రులయ్యారు. తదుపరి వారు అరబ్బాను లోతైన నీళ్ల లేని లోయ గుండా ప్రయాణము చేసి ఏదోమీయుల దేశమున చుట్టూ వెళ్ళి యోర్దాను తూర్పు దిక్కునున్న సర్వ ప్రాంతముల్లోనూ పల్లపు భూముల్లోనూ నడిపింపబడిరి. వీరు ఇంకా అవిధేయత వల్ల దేవుడు ఇంకా వీరిని నీళ్ళ లేని గుండా, నీళ్లు లేని ఒక స్థలముల ద్వారా అలాంటి ప్రదేశం నుంచి, అలాంటి స్థలము నుంచి వీరిని నడిపించడం అనేది జరిగింది. అక్కడ 4000 అడుగులు ఎత్తైన నెబో పర్వత శిఖరంపై మోషే మృతి చెందాడు. అప్పటి వరకు బాగానే మోషే నడిపించాడండి. మోషే ద్వారా వీరందరూ నడిపింపబడ్డారు. అయితే ఒక ప్రదేశంలో 4000 అడుగు ఎత్తైన నెబో పర్వతం దగ్గర, ఏ పర్వతం అండి? నెబో పర్వతం దగ్గర మోషే గారు మరణించడం అనేది జరిగింది. అతని స్థానంలో యెహోషువ నాయకుడుగా నియమించాడు. మీ అందరికీ తెలుసు కదండి, మోషే తర్వాత యెహోషువ నాయకుడుగా రావడం అనేది జరిగింది. అయితే మోషే మృతి చెందక మునిపే ప్రజలందరికీ, మోషే చనిపోకముందే, మరణించకముందే ఆ 40 సంవత్సరాలు కూడా జరిగిన చరిత్ర అంతా జ్ఞాపకం చేశాడు. చరిత్ర గురించి చెప్పేవాడు దేవుడు, 10 ఆజ్ఞలు చెప్పేవాడు, న్యాయ చట్టమును చెప్పేవాడు మోషే. ఇంకా దేవారి పట్ల చూపించిన కృపా మహత్య కార్యములు వివరించే సంగతులన్నిటినీ ద్వితీయోపదేశ కాండంలో ఈయన రాయడం అనేది జరిగింది. ఇవన్నీ కూడా మరణించక ముందే మోషే చేసిన ఇవన్నీ కూడా అండి. అయితే మోషే దేశంలో అసలు జరగవలసిన న్యాయ చట్టములతో పాటు ఆరాధన క్రమం, ఈ న్యాయ చట్టాలే కాదండి మోషే చెప్పింది, ఆరాధన క్రమాన్ని కూడా ఈయన వారికి రూపొందించాడు. యెహోవా ఆజ్ఞలు చొప్పున వారికి 7 పండగలు, ఎన్ని పండగలండి? 7 పండగలు నియమించాడు మోషే. ఆ 7 పండగలు ఏంటంటే, ఫస్ట్ పండుగ పస్కా పండుగ, రెండవది పెంతుకొస్తు పండుగ, మూడోది బోరల పండుగ అంటే శృంగధ్వనుల పండుగ, నాలుగోది ప్రాయశ్చిత పండుగ, ఐదోది పర్ణశాల పండుగ, ఆరోది ప్రతిష్ఠిత పండుగ, నాలుగోది పూరీము పండుగ. ఈ 7 పండుగలు మోషే వీరికి చెప్పడం అనేది జరిగింది. అయితే ప్రజలు కానాను దేశము చేరిన పిమ్మట వారు ప్రధానముగా సేద్యము చేయుదరని దేవునికి తెలుసుకుని గనుక, అంటే వీరు కానాను దేశం వెళ్ళగానే అక్కడ ఏం చేశారండి? వీరు పండుగలు, 3 ముఖ్యమైన పండుగలు వారు పంట పైరులకు చెందినవై ఉన్నవి. ఈ 7 పండుగల్లో 3 పండుగలు వీరు పంటకి సంబంధించిన పైరుకు చెందిన పండుగలనండి, 3 పండుగలు. అయితే యెహోవా ఇజ్రాయేలుకు విమోచించిన దేవుడు కాబట్టి, అంతేకాక ఆయన సర్వశక్తికర్త మరియు సృష్టి యావత్తు ఆయన ఆధీనంలో ఉన్నది కాబట్టి, అందువలన ఆయన ఏటేటా కాయో తన అనుగ్రహము చొప్పున అందరికీ పైరు పంటలు దయచేయుచున్నాడు. అందరూ కూడా కానాను దేశానికి వెళ్ళాక పైరు పంటలో వారు సేద్యం చేయడం ఇవన్నీ చేస్తూ ఉండగా, వీరికి ఈ 3 పైరు పంటలు అనే ప్రదేశం, ఆ పండగలు అనేవి 3 పండుగలు అనేవి ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయండి. ఆ ముఖ్యమైన 3 పండుగలు ఏంటన్నది నేను వివరిస్తానండి. మొట్టమొదటిది పస్కా పండుగ. దీన్నే పులియని రొట్టెల పండుగ అని కూడా పిలుస్తారు. అయితే యెహోవా తన ప్రజలను ఐగుప్తు నుండి అద్భుత రీతిగా విడుదల చేసిన విషయాలు జ్ఞాపకార్థకంగా లేకపోతే ఆచరించిన పండుగ ఇది. సంవత్సరంలో మొదటి నెలయగు ఆబీబు అంటే మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో జరిగే పండుగనే ఆబీబు అని పిలుస్తారండి. వీరు ఎందుకు ఈ పండుగ చేస్తారంటే, ఈ పులియన్ రొట్టెల పండుగ అంటే దేవుడు ఐగుప్తు దేశం నుంచి వీరిని విడిపించాడని దాన్ని జ్ఞాపకం చేసుకోవడం వల్ల ఈ పండుగను జరుపుకుంటారండి. అయితే ఆ పండుగ రోజునాడు వీరు ఏం చేస్తారంటే, కృతజ్ఞత భావముతో తమ ప్రథమ ఫలమును యవల పనను ఒకటి కోసి యెహోవా ఎదుటి తెచ్చి అల్లాడించి అర్పణముగా దాన్ని అర్పిస్తారండి. ఇది పస్కా పండుగ ఆచరణ. అర్థమైందండి? పస్కా పండుగ అంటే ఏంటి? పులియని రొట్టెల పండుగ. ఈ పండుగలో ఇజ్రాయేలు ప్రజలు దేవుడిని ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని విడిపించాడని కృతజ్ఞత భావంతో వారు మొదటి పంటలో ఆ యవల పనలు తీసుకుని యెహోవా దగ్గర తీసుకొచ్చి అర్పిస్తారండి. ఇది పస్కా పండుగ అండి. నెక్స్ట్ పెంతెకొస్తు పండుగ అనగా రెండోది పెంతెకొస్తు పండుగ అంటే తొలి పంట యొక్క కోత అనమాట.
తొలి పంట యొక్క కోతని పెంతుకొస్తు పండుగ అని పిలుస్తారండి. అయితే అనగా 7 వారములు లేక 50 దినాల పండుగ అని కూడా దీన్ని పిలుస్తారండి. పెంతుకొస్తు అనగా 50 అని అర్థం. ఏంటండి, పెంతుకొస్తు అంటే 50 అని అర్థం. అయితే పస్కా పండుగ దీన్ని ఆచరించవలెననియు, ఇది కొత్త పంట కొరకు కృతజ్ఞత తెలుపు పండుగ. ఏదైతే కొత్త పంట వస్తుందో దాన్ని ఇచ్చి కృతజ్ఞత తెలపడం అనమాట. యవల గోధుమల కోత అంటే గోధుమలు కోసే కాలం అది ఎప్పుడండి, మే జూన్ ఈ 2 నెలల్లో కాసిన గోధుమల పంటలో వచ్చిన మొదటి ఫలము అనగా సీవాను నెలలో ఆచరింపవలసిన పండుగ. ఈ సీనాయి పర్వతము దగ్గర దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకార్థకంగా ఈ పండుగను ఆచరిస్తారు. అంటే దేవుడు వారికి సీనాయి కొండ మీద ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా వీరు వాటిని జ్ఞాపకం చేసుకుని వీరు ఈ సీనాయి పర్వతం దగ్గర వీరు ఏం చేస్తారండి, ఆ గోధుమల్లో వచ్చిన మొదటి పంటను దేవుడికి అర్పించడం అనేది జరుగుతుంది. దీన్నే తొలి కోత పండుగ అని పిలుస్తారు, లేకపోతే పెంతుకొస్తు పండుగ అని పిలుస్తారు. అంటే 7 వారాల పండుగ అనొచ్చు, లేకపోతే 50వ నాటి కాల పండుగ అంటారు. అంటే పెంతుకొస్తు అంటే 50 అని అర్థం. నెక్స్ట్ 3వ పండుగ, ఇంపార్టెంట్ ముఖ్యమైన పండుగలు చెప్తున్నానండి. లాస్ట్ 3వది, దీన్నే పర్ణశాల పండుగ అంటారు. దీన్నే ఫల సంగ్రహ పండుగ అని అంటారు అనమాట. అంటే ఇది అక్టోబర్ నెలగా అనగా ఏతానీము నెలలో ఆచరింపబడును. అంటే అక్టోబర్ నెల, ఇందాక మే జూను ఆ నెలలో జరిగే మొదటి సంవత్సరంలో మొదటి నెలలో జరిగేది అది ఆ పండుగ. అయితే ఇది మే ఏ నెల అండి, అక్టోబర్ నెలలో, మే నెలలో జరిగేది సెకండ్ పండుగ మే జూను. ఇది అక్టోబర్లో జరిగేదాన్నే ఏతానీము నెలలో ఆచరింపబడిన పండుగ అంటారు. ఇది కాలములో ఏ పంట అంటే ఒలివ చెట్లు లేకపోతే ద్రాక్ష పంటలు సమకూర్చబడే నెల అండి. ఆ నెలలో వీటితో సంవత్సరంలో పండు పంటలన్నీ పూర్తి అగును. ఆ పండుగ ప్రాయశ్చితమై ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలములోనికి బలి రక్తం తీసుకుని వెళ్ళి పాపములను ప్రాయశ్చితం చేసేవాడు. ఈ పండుగలో ఈ పర్ణశాల పండుగలో ద్రాక్ష తోటలు, ఒలివ తోటలు ఇవన్నీ కరెక్ట్గా ఆ టైంకి బాగా పండే సమయం అండి. ఆ సమయంలో వీరు ఆ ప్రధాన యాజకుడు ఎవరైతే ఉంటారో అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళి అక్కడ ఒక రక్తాన్ని ప్రోక్షించడం, బలి రక్తం తీసుకుని వెళ్ళి పాపాలకు ప్రాయశ్చితం జరిగిస్తాడండి. ఈ 3 పండుగ దినముల్లో ప్రతి పురుషుడు కూడా అక్కడ ఖచ్చితంగా ఉండాలి. తప్పక యెహోవా సన్నిధిలో కనబడాల్సిందే ఎవరైనా సరే. ఇజ్రాయేల్ ప్రజలు పురుషులందరూ ప్రత్యక్ష గుడారము లేక దేవాలయంలో వారందరూ కూడుకొనవలెను. ప్రత్యక్ష గుడారం ఉంటుంది కదండి అక్కడ, లేకపోతే దేవాలయంలో ఖచ్చితంగా పురుషులందరూ కూడా రావాల్సిందే. అది నిర్గమకాండం 23వ అధ్యాయం 14వ వచనము నుంచి 17, ద్వితీయోపదేశకాండం 16వ అధ్యాయం నుంచి 16 to 17 వచనాలు. ఈ విధంగా ఇజ్రాయేలు తమ విమోచకుడు, సృష్టికర్త, దయామయుడగు దేవుని జ్ఞాపకం చేసుకోవడం అనమాట. చేసుకుని గణపరిచాన్ని ఆరాధిస్తారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వారిని దేవుడు చేసిన మేలు జ్ఞాపకం చేసుకుని దేవుణ్ణి ఆరాధించడం అనేది జరుగుతుందండి. మరియు పరిశుద్ధుడైన యెహోవా సన్నిధిలో తమ పాపముల నిమిత్తము, అంటే ప్రతి ఒక్కరు కూడా వారు చేసే ప్రతి పాపముల నిమిత్తము బలులు అర్పిస్తారండి. అంటే పాప క్షమాపణ పొంది తాము యెహోవాకు ప్రతిష్ఠింపబడిన ప్రజలమని యెహోవాతో చేసిన నిబంధన వారు ఏటేటా జ్ఞాపకం ఉంచుకుని చుండిరి. అంటే మేము దేవుణ్ణి ప్రతిష్ఠించుకున్న జనాంగము, దేవుడు మమ్మల్ని నిబంధనతో మమ్మల్ని నడిపిస్తున్నాడు, మా ప్రతి పాపంను క్షమించమని అని అక్కడ పాప పరిహార్థమైన బలు అర్పిస్తూ అక్కడ వారి పాపాలను ఒప్పుకుంటూ దేవునికి ఏటేటా ఈ నిబంధనను జ్ఞాపకం చేసుకునేవారండి ఇజ్రాయేలు ప్రజలు. అయితే సేద్యము చేయనది మగవారు గనుక వారు పైర పంటలన్నీ ఆయన వాగ్దానముగా ఇచ్చిన దేశములో పంటలే గనుక వారు ఆయన వాగ్దానం నెరవేరననియు ఆయన నిబంధన స్థిరమైనదనియు గ్రహించుచు కృతజ్ఞతలు చెల్లింపవలనని దేవుని ఉద్దేశము. అయితే అక్కడ ఇజ్రాయేలు ప్రజలు మగవారు అందరూ కూడా పైరు పంటలన్నీ ఆయన ఇచ్చిన వాగ్దానాలు, దేశపు అన్నీ కూడా
వాగ్దానంలో అన్నీ నెరవేరినాయి అని, ఆయన నిబంధన స్థిరమైనదని వీటన్నిటిని వారు గ్రహించి దేవునికి కృతజ్ఞత భావముతో దేవుని ఉద్దేశము తెలుసుకునే వారు కృతజ్ఞతా స్థితులు కలిగి దేవునికి చెల్లిస్తారండి. అందుకే సంవత్సరంకు ఒకసారి మగవారందరూ తప్పక ఆయన సన్నిధిలో కనబడవలనని ఆయన ఆజ్ఞాపించాను. అంటే ఖచ్చితంగా సంవత్సరంలో ఒక్కసారి, అంటే 12 నెలలు కదండి సంవత్సరం అంటే, ఆ 12 నెలల్లో కనీసం ఒక్కసారి మందిరానికి ఆ మగవారు అంటే ప్రత్యక్ష గుడారంలోనికి కానీ దేవాలయంలోనికి కానీ వారు ఖచ్చితంగా వచ్చి వారి పాపాలను ఒప్పుకొని ప్రాయశ్చితపడి దేవుడికి ఇచ్చిన వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దేవునికి కృతజ్ఞత భావంతో కలిగి ఉండాలనేది దేవుని ఉద్దేశం. కాబట్టి ప్రతి ఒక్క పురుషుడు కూడా ఇజ్రాయేల్ జనాంగంలోంచి ప్రతి సంవత్సరము ఒక్కసారి ఖచ్చితంగా కనిపించాలని ఆయన ఆజ్ఞాపించడం అనేది జరిగిందండి. ఈ 3 పండుగలు ఇజ్రాయేలుకు చాలా ముఖ్యమైన పండుగలు. అర్థమైందండి ఇప్పుడు దాకా చెప్పింది. ఇజ్రాయేలు ప్రయాణం ఏ రీతిగా జరిగింది, ఈ నిర్గమకాండం ఎక్సోడస్లో మనకి ఏ విధంగా రెఫరెన్సెస్ ఉన్నాయి అనేది తెలుసుకున్నాము. తర్వాత దేవుడు వారిని ఎలా నడిపించాడు, ఎలాంటి ప్రదేశంలో వారికి ఆహారం ఇచ్చాడు, ఎలాంటి ప్రదేశంలో వాళ్ళకి నీళ్ళు ఇచ్చాడు, ఎలాంటి ప్రదేశంలో దేవుడు వారిని నడిపించాడు, ఎందుకు అలా నడిపించాడు, వాటి కారణాలు, అసలు అరణ్యంలో ఎందుకు నడిపించారు, 40 సంవత్సరాలు వారిని అరణ్యంలో ఎందుకు నడిపించాల్సిన అవసరం ఏంటి అనే రీజన్స్ కూడా మనం తెలుసుకున్నాం కదండి. దేవుడు నడిపించడం కారణాలు, దేవుడు ఏ విధంగా వారిలో నా విధేయతను తీయాలని, ఐగుప్తు దేశం నుంచి విడిచిపెట్టాలని, ఆ విగ్రహారాధన, వాటన్నిటి నుంచి దేవుడు వారిని ప్రత్యేకపరుచుకోవాలన్న ఉద్దేశముతో వీరందరినీ కూడా ప్రత్యేకపరుచుకున్న జనాంగముతో వారు ఆయన మోషే ఇచ్చిన ప్రతి ఒక్క మాటను కూడా వారు గైకొనాలని దేవుడు ఉద్దేశం అండి. కాబట్టి మోషే మరణించిన తర్వాత మళ్ళీ యెహోషువ ద్వారా దేవుడు ఇంకా వారిని నడిపించడం, కానాను దేశం వారిని ఏర్పరచడం, కానాను దేశంలో వెళ్ళాక వీరికి పండగలు చెప్పడం, 7 పండుగలు, ఆ 7 పండుగలు 3 పండుగలు ముఖ్యమైన పండుగలు. తర్వాత ఆ సమయాల్లో ఇజ్రాయేల్ పురుషులు ఖచ్చితంగా మందిరంలో ఉండాలి, వారు ఎలాంటి మనసుతో ఉండాలి, ఏ హృదయంతో వారు ఉండాలన్నది అన్నీ కూడా చక్కగా మనకు అర్థమైనాయి కదండి. మరి ఈరోజు చక్కటి లెసన్ అండి, అందరూ శ్రద్ధగా విన్నారని నేను నమ్ముతున్నాను. మళ్ళా రేపు ఇంకొక మంచి లెసన్తో, ఇంకొక మంచి పాఠంతో మీ ముందుకు వస్తాను. అంతవరకు దేవుడిని ప్రార్థించండి. అందరికీ కూడా ప్రైజ్ లార్డ్.